ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఏమంటున్నారంటే దీనికి మేము అమ్మ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు కూడా మేము డైరెక్షన్ చేసాము, ఆయన మమ్మల్ని మెచ్చుకున్నారు, మాకేమి ఇప్పుడు కొత్త కాదు అన్నట్టుగా ఒక కౌంటర్ వీడియో చేశారు. దానికి ఏం రిప్లై ఇస్తాను? ఆ సీజన్లో నేను లేను కాబట్టి నాకు తెలీదు. నా సీజన్లో నేను జరిగింది పెడుతున్నాను అండ్ వాళ్ళందరి కెరియర్ పనంగా పెట్టలేదు, నేను పెట్టాను. సో నేను మాట్లాడుతున్నాను, నాకు జరిగింది నేను చెప్తున్నాను. అండ్ నాకు తెలిసి ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేసినా కూడా ఇన్ని డ్యాన్సులు చేయడం కానీ ఫోర్స్ చేయడము కుళ్ళు జోకులు మాత్రం లేవు. అది మాత్రం ఆడియన్స్కి తెలుసు, బికాస్ దే బీన్ వాచింగ్ దిస్ షో సిన్స్ 25 years. సో వాళ్ళకి తెలుసు. ఇది మాత్రం చాలామంది నాకు మెసేజ్లు పెట్టడం కానీ కామెంట్స్ కానీ పెడుతున్నారు, నిజంగా మారిపోయింది పార్థతిగా, ముందులాగా అనిపించట్లేదు, అమ్మాయి చెప్పేది నిజమే ఏమో అని చాలామంది అంటున్నారు. సో నేను ఒక్కదాన్ని చెప్పే పాయింట్ కదా, అది అందరు అనుకునే పాయింట్, కానీ నేను బయటకు వచ్చి చెప్తున్నాను అంతే. కానీ చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నీతో కూడా ఉంటారు, మాకు ఇదే ఎందుకని మేము ధైర్యం చేయలేకపోయాం ప్రవస్తి, ఏదో మాకు అవకాశం రాదనో ఇలా ఇంత ఒత్తిడి ఉంటుందనో ఉంటుంది కదా, చెప్పారా నీతో బయట? చాలా మంది కొంచెం ఇప్పుడు ఎస్టాబ్లిష్ సింగర్స్ వాళ్ళు కూడా కొంతమంది నాకు మెసేజ్ చేయడం జరిగింది, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్, మేము కూడా చాలా సఫర్ అయ్యాము, ఇదే పాడతా తీయగలం అని కూడా చెప్పారు. సో అంతే, అందరు కెరియర్ కోసం భయపడుతున్నారు, నేను భయపడలే, ఇంకా నాలో ఎవరు సఫర్ అవ్వకూడదని గట్టిగా ఆలోచించి ఈ స్టెప్ తీసుకున్నాను.